పర్యావరణ పరిరక్షణ ముఖ్య ఉద్దేశంతో డూండి సేవా సమితి ఆధ్వర్యంలో 72 అడుగుల మహాగణపతి విగ్రహం ఏర్పాటు చేయడం హర్షణీయమని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని సతీమణి కేసినేని జానకిలక్ష్మి పేర్కొన్నారు. ఇదొక ఉత్సవంలా జరగటమే కాక ఒక సందేశాన్ని ఇస్తుందన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పాటు అయిన సందర్భంగా రాష్ట్ర ప్రజలు ప్రతి పండుగను ఆనందోత్సవంతో జరుపుకోవాలని ఉద్దేశంతో ఈ ఉత్సవాలను అంకురార్పణ చేశామని అన్నారు. ఈ గణేష సేవా సమితి ఆధ్వర్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లేబర్ కాలనీ సెంటర్ సితారా జంక్షన్లో 72 అడుగుల మట్టి గణపతి భారీ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. విజయవాడ పార్లమెంటు సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని సతీమణి కేసినేని జానకలక్ష్మి, తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్నలు ముఖ్య అతిథులుగా పాల్గొని 72 అడుగుల మట్టి వినాయకుని ప్రతిష్ఠించే ప్రదేశంలో నిర్వహించిన శంకుస్థాపనలో ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కేసినేని శివనాథ్ చిన్ని సతీమణి జానకలక్ష్మి మాట్లాడుతూ డూండి సేవా సమితి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్న 72 అడుగుల మహాగణపతి విగ్రహం రాష్ట్ర ప్రజలకు చక్కటి సందేశాన్ని అందిస్తుందన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంగా రాష్ట్ర ప్రజలు ప్రతి పండుగను ఆనందోత్సాహంతో జరుపుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఉత్సవాలకు అంకురార్పణ చేశామని అన్నారు. వినాయక చవితికి మట్టి ప్రతిమలను వాడి పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఆమె కోరారు. అనంతరం బుద్ధ వెంకన్న మాట్లాడుతూ విజయవాడలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి పర్యావరణ పరిరక్షణ ముఖ్య ఉద్దేశంతో 72 అడుగుల మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రజలు పండుగలు చేసుకోవడం మర్చిపోయారని, నూతన ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రాష్ట్ర ప్రజలు బాగోగులు చూడటమే ప్రధాన ఏజెంట్గా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించడం కూడా రాజకీయ పార్టీలుగా తమపై బాధ్యత ఉందన్నారు. రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్వహించే డ్యూటీ సేవా సమితి వినాయక ఉత్సవాలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జరగడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అనంతరం డూండి సేవా సమితి నిర్వాహకులు టీడీపీ పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండి రాకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా గతంలో నిర్వహించిన డూండి గణేష్ సేవా సమితి భారీ మట్టి గణపతి విగ్రహ ఉత్సవాల కార్యక్రమాలు ఈ ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వ సహకారంతో చేయనున్నట్లు తెలిపారు. గతంలో కూడా ఈ ఉత్సవాలు నిర్వహించామని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తాము చేసిన ఉత్సవాల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమానికి విజయవాడ నగరానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, పలువురు ఆర్య వయసు ప్రముఖులు పాల్గొన్నారు. విజయవాడలో గత 10 సంవత్సరాలుగా దాదాపు పెట్టడమే కాకుండా పర్యావరణాన్ని రక్షించే విధంగా, పర్యావరణాన్ని కాపాడే విధంగా ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసా, ఇంకో వాటితో చేసి ఊరేగించి ట్రాఫిక్కి అడ్డం, ప్రజలకి ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నిటికీ భిన్నంగా ఒక డూండి వినాయకుడిని స్థాపించి ఏ స్థలంలో అయితే మట్టితో స్థాపిస్తారో అదే స్థలంలో వినాయకుడి నిమజ్జనం అంటే వాటర్తో చేసి ఆ మట్టిని తలా కొద్దిగా ఇంటికి తీసుకెళ్ళి మన తులసి మొక్కలో వేసి, అంటే నిజంగా ఇది చాలా భక్తి శ్రద్ధలతో ఒక వినాయకుడిని మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేయడం తప్పు. ఆ వినాయకుడిని తీసుకెళ్ళి నదిలో కలపడం తప్పు. ఆ నదిలో నీళ్ళు మనమే తాగుతాం, మన అనారోగ్యం. ఇవన్నిటిని ఆలోచించి ఈ మంచి కార్యక్రమం, ఆ కార్యక్రమం కూడా ఒకే ఒక కమ్యూనిటీ, అది కూడా వైశ్య కమ్యూనిటీ.